తెలుగువారి ఆత్మీయ వారధి. శిలాక్షరాలు ఇవి చెరిగిపోని చెదిరిపోని ప్రముఖ సాహితీకారుల సంతకాలు. సాహిత్య వినీలాకాశంలో తమదైన ముద్రలను ముద్రించి అసడోల్లాడించిన ఎందరో మహానుభావుల అంతరంగాలను ఆవిష్కరించే ఓ వినూత్న ప్రయత్నమే ఈ శిలాక్షరాలు. శిలాక్షరాలు ప్రతి బుధవారం మరియు శుక్రవారం భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:30 నుండి 5:30 వరకు మీ తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో తప్పక వినండి. విశ్వవ్యాప్తంగా ఉన్న అశేషమైన తెలుగు సాహితీ అభిమాన శ్రోతలకు తెలుగువారి ఆత్మీయ వారధి టోరీ వారికి శుభకర సాయంకాలం వేళ నా హృదయపూర్వక నమస్సుమాంజలి. వారం ప్రతి బుధవారం అలాగే ప్రతి శుక్రవారం ప్రసారమవుతున్న శిలాక్షరాలు కార్యక్రమానికి శుభకర స్వాగతం, మంగళకర సుస్వాగతం. మరి ఈనాటి మన శిలాక్షరాలు కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక కార్యక్రమం తక్షశిల నాటిక. మరి ప్రత్యేకమైనటువంటి శిలాక్షరాల కార్యక్రమానికి స్వాగతం తెలియచేస్తూ మరి నాటిక ప్రారంభిస్తున్నాము. భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని ప్రతి నిత్యం దేశవ్యాప్తంగా భాషలు వేరైనా ఒకే భావన స్ఫురించేలా గొంతెత్తి చాటడం మన నిత్య కృత్యం. అలాంటి భారతావని చరిత్ర పుటల్లో దాగిన సత్యాలెన్నో, మరుగున పడిన అసత్యాలెన్నో. అఖండ భారతావని చరిత్రలో మనం స్పృశించని కథలెన్నో, మనకి తెలియని ఊసులెన్నో. చరిత్ర మరచిన మహనీయులెందరో. కాలగర్భంలో అనేక కథలు కలిసిపోతూ ఉంటాయి. కొన్ని అప్పుడప్పుడు పలకరిస్తాయి, మరికొన్ని ఎప్పుడో గాని మనకి తెలియవు. అలాంటి కథాఖండాల్లోని ఓ ఆణిముత్యమే ఈ తక్షశిల. తక్షశిల రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం ఓ మహారాజు పడిన ఆవేదన, చరిత్రలో చూపని మరో పార్శ్వాన్ని ఆవిష్కరించే ఓ చిరు ప్రయత్నమే ఈ లఘునాటిక ఇతివృత్తం. జాగు చేయకుండా నాటికలోకి ప్రవేశిద్దాం. తక్షశిల మహారాజు అంతర్వాణి. అలెగ్జాండర్ కు పదాక్రాంతుడైనాడు భీరు పిరికి పంత. అంతే కదా, ఎవరు వ్రాసినా ఇంతే కదా. ఏది నా దేశం, ఏది నా మాతృభూమి? కాశ్మీరము నా మాతృభూమ, పురుషపురం నా మాతృభూమ, ముద్రా దేశం నా దేశమా? నేను ఏ దేశానికి ద్రోహం చేశాను? ఈ మాతృదేశ భక్తులందరూ ముందుగా ససైన్యంగా వచ్చి ఈ పర్వత శ్రేణులలోనే యువనశీలను అడ్డగించి ఉండరాదా? నేను వలదంటినా, వారికి ఆతిథ్యమీయనంటినా, వారికి తోడ్పడనంటినా? వారి వారి రాజ్యములలో వారు కడుపులో చల్ల కదలకుండా ఉండవాలి. ముందున్న తక్షశిల యవన దావాగ్నికి బలి కావాలి. ఇదేనా ఆ పెద్ద మనుషుల దేశభక్తి? ఇదేనా? వ్రాసుకొని నేను దేశద్రోహినని శిలాక్షరాలతో వ్రాసుకొని, భారత ఖండ చరిత్రలోనే వ్రాసుకొని, ఆ అపకీర్తి నా ఒక్కని శరీరానికి అంటుకొని, నాకు లెక్కలేదు, నా ప్రజలు సుఖంగా ఉన్నారు, అది చాలు. నా విద్యాలయాలు భద్రంగా ఉన్నాయి, అది చాలు. పొడుగు రాజుల దృష్టిలో, ఆ మహావీరుల దృష్టిలో, ఆ అభిమానధనుల దృష్టిలో అంబి ఒక దేశద్రోహి. భరతఖండ చరిత్రలో అంబి ఒక దేశద్రోహి. ఉండని, అలాగే ఉండని, అలాగే ఉండని. తక్షశిల నాటిక శ్రీ వాగ్దేవి కళాపీఠ్ సమర్పణ.
రచన మరియు నిర్దేశకత్వం జ్ఞాన సరస్వతి పీఠ పురస్కార గ్రహీత భాషారత్న బ్రహ్మశ్రీ వెంపరాల వెంకట లక్ష్మి శ్రీనివాసమూర్తి గారు. ఇందలి పాత్రలు, పాత్రధారులు: అంభి తక్షశిల మహారాజు శ్రీమతి శ్రీ వెంకటశేష లాలిత్య గారు, పోలాండ్, తొలి పరిచయం. అలెగ్జాండర్ యవన దేశ యువరాజు శ్రీ కొరడా తిమోతి గారు, తెలుగు ప్రభుత్వ ఉపాధ్యాయులు, మహబూబ్ నగర్ జిల్లా. నాగ భట్టారకులు తక్షశిల మహామంత్రి శ్రీ కొర్నెపాటి విద్యాసాగర్ గారు, విశ్రాంత భారతీయ స్టేట్ బ్యాంక్ శాఖ నిర్వహణాధికారి, ఆచార్యులు తక్షశిల విద్యాలయాధికారి శ్రీ దర్భా శ్రీనివాసన్ గారు, విశ్రాంత సిండికేట్ బ్యాంక్ శాఖ నిర్వహణాధికారి, శాండిల్య తక్షశిల విద్యార్థి, చిరంజీవి శ్రీ హంసిక హిరణ్మయి, కోడూరు, పోలాండ్. మైత్రేయ తక్షశిల విద్యార్థి, చిరంజీవి తాటికొండ మణితేజ, 9వ తరగతి. సేనాధిపతి యవన దేశ సేనాధిపతి చిరంజీవి శ్రీకృష్ణ కౌశల్, కోడూరు, పోలాండ్. మరి విఘ్నేశ్వరుని ప్రార్థనతో ఈ తక్షశిల నాటిక ప్రారంభం. మహాసహస్రావధాని డాక్టర్ గరికిపాటి నరసింహారావు గారి పద్యం. యౌవని ఆనచే ధరణినెంతటి విఘ్నములైన వ్రేల్విడి గౌవల బోలె రాలిపడు ఘంటము కూలిన వేళ దంతము చివునలాగి భారతమశేషము రాసెవందు గౌరికి నవ్వుల కంటయవ్వడు వినాయకుడెవ్వడో వాని మృత్యున్. ఆయతనం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి. ఆయతనం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి. జయము జయము మహారాజా. జయము జయము మహారాజా, జయము జయము. మీ అఖండమైన మేధాశక్తితో కేవలం సమయోపాయంతో ఘన విజయాన్ని సాధించారు. యుద్ధం లేదు, రక్తపాతం లేదు, గెలుపు ఓటమి అనే మీమాంస లేదు, నగరాలపై దాడి లేదు, స్త్రీల మానం కొల్లగొట్టబడలేదు. ఎంత ఘన విజయం మహారాజా. అమాత్యవర్య, అంతా పరమేశ్వరేచ్ఛ, భగవత్ కృపా విశేషం. అలెగ్జాండర్ మనమనుకున్నంత ధూర్తుడు కాడు, అవివేకీ కాడు, పైగా విద్యావంతుడు, శాస్త్ర పరిజ్ఞానంపై మక్కువ కలవాడు.
అందువలననే నా ప్రయత్నం ఫలించింది. ఈ తక్షశిల మహానగరం దండయాత్ర బారిన పడలేదు. నేటి నుండి నా ఆచార్యులు కాని విద్యార్థులు కాని నిస్సంకోచంగా విద్యను అభ్యసించగలరు. తక్షశిలలో కొన్ని రోజుల క్రితం ఏం జరిగిందంటే, సాకల్య, కాత్యాయన, మైత్రేయ అందరూ బయలుదేరండి. ప్రళయం ముంచుకొస్తోంది. యుద్ధ మేఘాలు నగరాన్ని కమ్ముకుంటున్నాయి. మన గురుకులం భస్మీపటలం కాకముందే అందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఏమిటి శాండిల్య? ఏమిటా కేకలు? ఏమిటా గందరగోళం? గురుకులంపై దాడి జరుగుతుందా? శాంతించు మిత్రమా, శాంతి. ఇంకెక్కడి గురుకులం, ఎక్కడ శాంతి మిత్రమా? అంతా సర్వనాశనం కానుంది. శ్వేత జాతి గ్రీకు యోధులు నేల ఈనినట్లు మిడతల దండుల జనపదాలను ధ్వంసం చేస్తూ మన నగరానికి వస్తున్నట్టు తెలిసింది. మరో 2-3 రోజుల్లో తక్షశిల నేలమట్టం కావడం తథ్యం. అంత పెద్ద సైన్యమా? పర్వత శ్రేణికి అవతలున్న మిత్రులు చెబుతుంటే విన్నాను. 40,000కు మించిన మహాసైన్యమట. రాత్రింబవళ్ళు గుర్రాలపై ప్రయాణం చేస్తూ వస్తున్నారట. మిత్రమా, అటులైనచో మనం ఇక్కడ ఎంత మాత్రము జాగు చేయవలదు. ఆలస్యం అమృతం విషం అన్నారు పెద్దలు. మనం తక్షణమే ఆచార్యుల వద్దకు పోయి ఈ విషయం తెలియజేయవలే. ఆచార్య వర్యులకు ప్రణామములు. జయము జయము గురుదేవా. విజయోస్తు. ఏమిటలా కంగారు పడుతున్నారు? ఆచార్య దేవా, యుద్ధ మేఘాలు మన తక్షశిలను ఆక్రమిస్తున్నాయనే వార్తలు మీకు తెలిసిందా? ఇప్పుడే విన్నాను. వల్లభనాథుడు, తుక్కోజీ వచ్చి చెప్పారు. ఆచార్యవర్య, ఆ మాట విన్న దగ్గర నుంచి నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు. ఈ ఉపద్రవం ఎలాంటి పెనుముప్పు కలిగిస్తుందో అని బెంగగా ఉంది. వారంతా మహాక్రూరులా మైత్రేయ? దండయాత్రకు వచ్చేవాడు క్రూరుడు కాకపోతే మహాత్ముడవుతాడా? వారి చేతుల్లో ఉన్న గండ్రగొడ్డళ్ళు, విల్లములు వంటి వాటిని తలుచుకుంటే నా పై ప్రాణాలు పైనే పోయేలా ఉన్నాయి ఆచార్య. ఏమిటి ఉత్పాతాలు? ఎందుకు నిష్ప్రయోజన యుద్ధాలు? దేనికోసం? శాంతి కాముక మహాబౌద్ధ క్షేత్రంలో హింసాయుత యుద్ధ ప్రకంపనల ఏమిటి? తరతరాల విజ్ఞాన భాండాగారంగా పల్లె వెళ్ళవలసిన తక్షశిల కేంద్రం ఈ కాల గర్భంలో ఆనవాళ్లు మిగల్చకుండా మరు ఉందా? ఇక్కడ పోగుబడిన విజ్ఞాన సంపద మన దేశ సంపద, మన ఉనికికి, సాంప్రదాయానికి ఆనవాళ్లు. అంతేకాదు గురుదేవా, ఒకవైపు మీ వంటి ఆచార్యులు, మేధావులు, వైజ్ఞానికులు శాస్త్ర విజ్ఞానాన్ని, వస్తు విజ్ఞానాన్ని, ధర్మ విజ్ఞానాన్ని పెంపొందిస్తూ ఉంటే, మరోవైపు ఇటువంటి రాజులు యుద్ధోన్మాదంతో, రాజ్యదాహంతో దండయాత్రలు చేస్తూ సమస్త విజ్ఞానాన్ని మంట గలుపుతున్నారు. నిజమే. ఇక్కడ మీనమేషాలు లెక్క పెట్టడం వల్ల ఏమిటి ప్రయోజనం?
తక్షణం మీరు ఇక్కడి నుంచి మీ దేశాలకు ప్రయాణం కండి. ఆచార్యవర్య, ఎన్నో పరిశోధనలు ఇక్కడ నిక్షిప్తమై ఉన్నాయి. వాటినన్నిటినీ ఎలా తీసుకెళ్లగలం? అవును గురుదేవా, తాళపత్ర గ్రంథాలు మూట కట్టుకోవచ్చు, కానీ ఖగోళ శాస్త్ర పరిశోధనలు, గోడలపై నిక్షిప్తమైన ఖగోళ విశేషాలను ఎలా తీసుకెళ్లగలం? ఇన్నాళ్ళు పడిన శ్రమ నిష్ఫలమేనా? అమాత్యుడు నాగభట్ట అరకుల వారితో మాట్లాడతాను. మీ ప్రయాణాన్ని కాస్త వాయిదా వేయండి. అలాగే గురుదేవా. అమాత్యుడు విన్నారు కదా? ఏమీ పాలుపోవడం లేదు ఆచార్య. నగరమంతా కలవరంలో ఉంది. నగరం వదిలి పారిపోవడమా, ప్రాణాలకు తెగించి పోరాడడమా? మహారాజు గారు ఎలా నిర్ణయిస్తారో చూడవలే. రాజాజ్ఞ శిరోధార్యం కదా. మన సైన్యం యుద్ధానికి సంసిద్ధులుగా ఉన్నారా అమాత్య? మన సైన్యమా? యుద్ధమా? ఎంత మాట! శాంతి కాముకులైన తక్షశిల వాసులు ఏమి కోరుకుంటారో మీకు తెలియదా ఆచార్య? ఇక్కడి గురుకులంలో ఆచార్యులు శిష్యుల సాహచర్యంలో తక్షశిల ప్రజలు సైనికులు పూర్తిగా సాధువులైపోయారు. ఇక్కడ ప్రశాంత వాతావరణంలో మేధావులైన ఆచార్యులతో విద్యార్థులతో కలిసిమెలిసి తిరగడంతో సామాన్య ప్రజలు సైనికులు అందరూ ప్రశాంత జీవనానికి అలవాటు పడిపోయారు. ఇది ఈనాటి విషయమా? కొన్ని తరముల నుండి అలవడిన ప్రశాంతత ఇప్పుడు హఠాత్తుగా యుద్ధం అనగానే మరచిపోయిన శౌర్యాన్ని పరాక్రమాన్ని మళ్ళీ కూడగట్టుకోవాలి. ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఏమిటి? అంబి మహారాజు గారు ఏమి సెలవిస్తారో చూద్దాం పదండి. తక్షణమే మహారాజుల వారిని దర్శిద్దాం. జయము జయము మహారాజా, జయము జయము. జయం జయం ఎవరికి అమాత్యవర్య? జయం ఎవరికి? ఎక్కడ జయం? అలెగ్జాండర్ అపార సైన్యంతో సుడిగాలిలా వస్తున్నాడు. అలెగ్జాండర్ యవన సైన్యం వచ్చి తక్షశిల పైన పడితే తక్షశిల ఒక్క గడియసేపైన నిలవగలదా? అలెగ్జాండర్ ధాటికి పారసీక, బర్బర, గాంధార, ఘోట్టాన, ఖురాసాన దేశాలు కాలి భస్మమయ్యాయి. మన రాజ్యమెంత, మన సైన్యమెంత? ఈ యవనుల దురాక్రమణ నుండి భారత ఖండాన్ని రక్షించవలసిన బాధ్యత అందరికీ ఉంది. తక్షశిలలోని ప్రజలు నగరాన్ని వదిలి ఇతర ప్రాంతాలకు పోవాలని యోచిస్తున్నారు మహారాజా. విద్యాలయాలు ఏమయ్యాయి? ఆచార్యులు విద్యార్థులు ఏం చేస్తున్నారు? ఆచార్యులు అందరూ కాశ్మీరానికి, వారణాసికి, ఉజ్జయినికి, పాటలీపుత్రానికి ప్రయాణం అవుతున్నారు ప్రభు. విద్యార్థులు వారి వారి స్వదేశాలకు బయలుదేరుతున్నారు. ప్రభువులు ఆందోళనలో ఉన్నారు. తరతరాలుగా వర్ధిల్లుతున్న తక్షశిల విద్యాలయాలు చెదరిపోరాదు. ప్రజలు కాంతిశీపులై పారిపోరాదు. మన రాజ్యంలో
యుద్ధం చేయగలవారు చేరగలవారు ఏకమై అలెగ్జాండర్ సైన్యాన్ని ఎదిరిద్దాం. ఆ పైన ఆ భగవంతుడే ఉన్నాడు. యుద్ధం 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 చేస్తే ప్రజలు ప్రాణాలతో మిగులుతారా? అలెగ్జాండర్ ప్రాణాలతో వదులుతాడా? యుద్ధం చేస్తే విద్యాలయాలు మిగులుతాయా? భస్మీపటలం కాక మానవు. అలెగ్జాండర్ నిలవనిస్తాడా? మరింత మారణ హోమం, మరింత విధ్వంసం తప్పవు. అలెగ్జాండర్ విద్యాలయాల జోలికి వెళ్తాడా? అక్కడ ఉండే నిరపరాధులైన నిరాయుధులైన ఆచార్యులను విద్యార్థులను పామర జనాన్ని చంపుతాడా? అతనికి హృదయం లేదా? హృదయం అలెగ్జాండర్ కు గాంధార ప్రజలు ఏ అపరాధం చేశారు? ఖురాసానీయులు ఏమి అపరాధం చేశారు? పారసీకులు ఏం చేశారు? అలెగ్జాండర్ వారిలో ఎవరినైనా దయతలిచాడా? వదిలిపెట్టాడా? ఈనాడు మన విద్యాలయాలు వదులుతాడా? వాని మనస్సులో దయా దాక్షిణ్యాలకు తావులేదు. వాని హృదయంలో మెత్తదనానికి చోటే లేదు. దండయాత్ర చేసేవాడికి హృదయమా? వారికి కాఠిన్యమే బలం, విధ్వంసమే ఆయుధం. ఇంతటి ప్రశాంత వాతావరణం నిండిన తక్షశిలకు ఎలాంటి దురవస్థ వచ్చి పడింది? విద్యాపీఠాలు భద్రంగా ఉండే మార్గమే లేదా? ప్రజలను వలసపోకుండా కాపాడే మార్గమే లేదా? యవన రాక్షసుల విధ్వంసాన్ని ఆపే ఉపాయమే లేదా? ఉంది, లేకేమి? ఉపాయం ఉంది, మార్గము ఉంది. ఏమిటది ప్రభు? విద్యాపీఠాలు భద్రంగా ఉండాలి, ప్రజలు క్షేమంగా ఉండాలి. నాకు నా ప్రజల క్షేమం ముఖ్యం. నాకు మన విద్యాపీఠాలు ముఖ్యం. యుద్ధం మాట తలపెట్టరాదు. అవును, యుద్ధం వద్దు, యుద్ధం లేదు. నేను అలెగ్జాండర్ విజయాన్ని అంగీకరిస్తున్నాను. మహారాజా, ఈ నిర్ణయం సముచితమేనా? యుద్ధం చేయకుండా లొంగిపోవడం సమంజసమేనా? అమాత్యవర్య, ఈ నిర్ణయమే సమంజసం. నా గౌరవం కోసం, ఆత్మాభిమానం కోసం నా రాజ్య ప్రజలను బలి చేయటం ధర్మం కాదు. నా ప్రజలు, ఆచార్యులు, విద్యార్థులు, నిరాయుధులు, వేద పండితులు అయిన బ్రాహ్మణులు, బౌద్ధ ఆచార్యులు నగరాన్ని వదిలి దిక్కుకొక్కరు పయనించడం ఏమాత్రము మంచిది కాదు. ఆచార్యులు, విద్యార్థులు వారి వారి విద్యా వ్యాసంగాలు కొనసాగించాలి. సామాన్య ప్రజలు వారి వారి పనులు వారు చేసుకోవాలి. తక్షణమే నగరమంతా ఈ విషయాన్ని చాటించండి. అవశ్యం ప్రభు. అలెగ్జాండర్ ప్రభువులకు జయము జయము. సేనానాయక, ఇప్పుడు మనం తక్షణం చేయవలసిన పని ఒకటి ఉన్నది. ఏమిటది మహారాజా? యుద్ధ వ్యవహారంలో ముఖ్యమైనది శత్రువులను ముందుగానే భయభ్రాంతులను చేయటం, వారికి ధైర్య స్థైర్యాలను నీరు కార్చటం. ఏం చేయమంటారు ప్రభు? సెలవీయండి. ఇప్పుడు మనం భరతఖండంలో అడుగు పెట్టాం. ఇక్కడ మనం ఎదుర్కొంటున్న మొదటి రాజ్యం ఈ తక్షశిలయే.
భరతఖండంలోని ప్రజలు చాలా పరాక్రమవంతులని అభిమానధనులని విన్నాం. వీరు యుద్ధంలో మరణించడానికి భయపడరట, పైగా ఆనందిస్తారట. యుద్ధంలో చనిపోవడాన్ని మించిన దేశభక్తి లేదనేది వారి విశ్వాసం. చాలా విచిత్రంగా ఉంది ప్రభు. మన విధానం వేరు, వారి విధానం వేరు. మన సైనికులకు కీర్తి కావలే, దండయాత్రలో కొల్లగొట్టిన సంపద కావలే, బందీలుగా పట్టుకొని పోయిన జనులు వారికి బానిసలు కావలే. ఈ సంపదల వలన, ఈ బానిసల వలన లభించే సుఖజీవనం కావలే. కానీ భారతీయులు వాటి అన్నిటికీ అతీతులు. సరే, నేటికి సైన్యాన్ని విశ్రాంతి తీసుకొనమనండి. అలాగే ప్రభు. ఎవరు మీరు? ఏమిటిది? ఇదంతా ఏమిటి? ప్రణామాలు మహారాజా. వీరు తక్షశిల ప్రభువులు అంబి మహారాజు. మేము వారి అమాత్యులం, నాగభట్టారకులం. వీరు మా ఆచార్యులు. మా రాజ్యమునకు విచ్చేయుచున్న యవన రాకుమారులు అలెగ్జాండర్కు స్వాగతం. మీరు మా విడిదికి విచ్చేసి సపరివారంగా మా ఆతిథ్యం స్వీకరించవలే. మేము విహారయాత్రలకు రాలేదు, మీ ఆతిథ్యము స్వీకరించుటకు రాలేదు. మేము మీతో యుద్ధమునకు వచ్చినాము. యుద్ధమా? మాతో మీకు యుద్ధమా? అవును, యుద్ధమే. మేము మీతో యుద్ధమునకు వచ్చినాం. వెళ్ళి యుద్ధానికి సిద్ధమై రండి. మాతో మీకు యుద్ధం ఎందుకు? మనకి ఎలాంటి సరిహద్దు వివాదాలు లేవు, ఎలాంటి పూర్వవైరాలు లేవు. మరి యుద్ధం ఎందుకు? సాటి రాజుగా మీరు వచ్చినారు, సాటి రాజుగా మేము మీకు ఆతిథ్యం ఇస్తున్నాం. ఇందులో ఆలోచించడానికి ఏముంది? మేము చైత్రయాత్ర చేస్తున్నాం. మేము విశ్వ విజేతలం కావలే. దిగంతముల వరకు ఉన్న రాజ్యములన్నింటినీ జయింపవలే. అందుకే మీ రాజ్యాన్ని జయించడానికి వచ్చాం. రాకుమారా, నీ ఆశయం విశ్వ విజేత కావడమా? అవును, ఏమి తప్ప? దిగంతములంటే ఎంతవరకో తెలుసా? ఎంతవరకు ఉందో అంతవరకు. అందులో తెలిసేదేముంది? ఇంతవరకు ఎన్ని రాజ్యాలు జయించావు? ఒకట రెండ, చాలా రాజ్యాలను జయించాను. ఫిలిస్తీనియన్, అమ్మోనియన్, పారశీక, గుట్టాన, ఖురాసాన, ఇంకా అనేక రాజ్యాలను జయించాను. మహావీర, భేష్, శభాష్! చాలా దేశాలను జయించావు. చాలా పరాక్రమవంతుడివి. ఆయా దేశాలలో పెద్ద పెద్ద యుద్ధాలే జరిగాయనుకుంటాను. అవును. చాలా మంది సైనికులు మరణించి ఉంటారు కదా? మరి మా సైన్యం దాటికి ఎవరు నిలవగలరు? కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది హతులయ్యారు. విశ్వ విజేత కావాలన్న నీ కీర్తిదాహానికి కొన్ని లక్షల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మరి యుద్ధం అంటే ఏమిటి? బలవంతుడిని ఎదిరిస్తే కలిగే ఫలితం ఇదే కదా. మరి మీ సైన్యంలో ఎంతమంది మరణించారు?
మా సైన్యంలో కొన్ని వేల మంది మరణించి ఉండవచ్చు. హే భగవంతుడా, దేవుడు రాజులను సృష్టించినది ప్రజలను పాలించుటకు కాని ప్రజలను చంపుటకు కాదురా కుమారా. అలాగైతే రాజులకు ఈ సైన్యం ఎందుకు, రాజ్యం ఎందుకు? రాజుకు సైన్యం ఉన్నది తన రాజ్యాన్ని రక్షించుకోవడానికే కాని నిష్కారణంగా పొరుగు రాజ్యం పైన దండెత్తడానికి కాదు. తన రాజ్యంలో చెలరేగే దుష్టులను శిక్షించడానికి, అంతేకాని నిరపరాధులైన పొరుగు రాజ్యాల ప్రజలను చంపడానికి కాదు. మహారాజా, నీవు పెద్దవాడివి, అనుభవం గలవాడివి. నీకిది తెలుసా? ప్రపంచంలో ఇన్ని రాజ్యాలు ఉండటం వల్లే ఇన్ని యుద్ధాలు జరుగుతున్నాయి. పరస్పరం కలహించుకుంటున్నారు. ప్రపంచమంతా ఒకే రాజ్యంగా ఉండాలి, ఒకే గొడుగు కిందికి రావాలి. అప్పుడు గొడవలు ఉండవు, యుద్ధాలు ఉండవు, జాతులు రాజ్యాలు అనే భేదం ఉండదు. అందుకే నేను జైత్రయాత్ర సాగిస్తున్నాను. ప్రపంచమంతా జయించి ఒకే సామ్రాజ్యం నిర్మిస్తాను. మా గురువు గారు అరిస్టాటిల్ చెప్పేది ఇదే. ప్రపంచమంతా ఒకే గొడుగు కిందకా? ఒక రాజ్యంగానా? ఒకే రాజు పాలనలోనికా? ఇది కళ, నిజమా? ప్రపంచంలో ఎన్ని భాషలున్నాయి, ఎన్ని జాతులున్నాయి, ఎన్ని వర్ణాల వారున్నారు, ఎన్ని సంస్కృతులు ఉన్నాయి, ఎన్ని విధాల జీవన వ్యవహారాలు ఉన్నాయి, ఎలాంటి ఆహారపు అలవాట్లు కలవారున్నారు. ఒక జాతి వారు మరో జాతి వారి అధికారానికి లొంగి ఉంటారా? ఒక సంస్కృతి వారు మరో సంస్కృతి వారి పాలనను అంగీకరిస్తారా? ప్రపంచమంతటిని ఒప్పుకొనేలా చేస్తాను. ఎంతకాలం? ప్రపంచాన్ని ఎంతకాలం ఒక్కటిగా ఉంచగలవు? ఇప్పటికే నీవు వదిలి వచ్చిన ఆ అమ్మానీయులు, ఫిలస్తీనీయులు, పారసీకులు నీ అధికారాన్ని తెంచివేసి ఉంటారు. నీ తిరుగు ప్రయాణంలో నీకు ఆ విషయం కనబడుతుంది. నీ గురువుగారి ఆలోచన చాలా ప్రమాదకరమైనది. ఒక జాతి మరొక జాతిని ఎల్లకాలం తొక్కిపెట్టజాలదు. ఒక భాష వారు మరొక భాష వారిని ఎల్లకాలము అణిచిపెట్టలేరు. ఒక సంస్కృతి వారు మరో సంస్కృతికి లొంగి ఉండరు. సామాన్య ప్రజలు నిరంతరం యుద్ధాలతో చావవలసినదేనా? శాంతి వద్దా? మా గురువు గారు చెప్పనే చెప్పారు. భరతఖండంలో ఒక విధమైన, ఒక విలక్షణమైన వేదాంత తత్వం ప్రబలంగా ఉందని, అది హేతువాదానికి చిక్కదని చెప్పారు. అది మీ మాటల్లో స్పష్టంగా కనబడుతూ ఉంది. ఇక్కడ మీ విద్యార్థులకు ఇలాంటి వేదాంతాన్ని బోధిస్తున్నారా? అవును, అదొక్కటే కాదు, ఇక్కడ అనేక విద్యలు నేర్పిస్తూ ఉంటాము. ఇక్కడ మహావిద్యాలయం ఉంది. మీ గురువుల వంటి ఆచార్యులు ఇక్కడ కొన్ని వందల మంది, కొన్ని వేల మందికి విద్యాబోధన చేస్తూ ఉంటారు. రాజకుమారా, మీరు తప్పక మా విద్యాలయాలను దర్శించాలి. సరే, పదండి చూద్దాం.
నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఎలా ఉంది రాకుమారా విద్యాలయ వాతావరణం? ఓహో, కన్నుల పండుగగా ఉంది. ఇక్కడే ఒక కుటీరం నిర్మించుకొని ఉండిపోదామా అనిపిస్తోంది. మేము ఇంతవరకు ప్రయాణం చేసి వచ్చిన దేశాలు ఎంత భయంకరంగా ఉన్నాయి. పార్షికం అంతా ఎడారి, నీళ్లు లేవు, చెట్లు లేవు, నీడ లేదు, తిండి దొరకదు. ఒక ఊరి నుండి మరొక ఊరికి ఎన్ని రోజులలో చేరగలమో తెలియదు. ఎంత నీరు, ఎంత ఆహారం సేకరించి పెట్టుకొని ప్రయాణం చేయాలో తెలియదు. ఈ తక్షశిల చూస్తుంటే మహదానందంగా ఉంది. ఇక్కడ ఒక విషయం చెప్పమంటారా రాకుమారా? నిరభ్యంతరంగా చెప్పండి. మీ సైన్యాలు తక్షశిలపై దండెత్తి ఉంటే ఏమి జరిగేదో ఊహించగలరా? ఏమి జరిగేది? ఈ ద్రాక్ష తోటలు, గోధుమ ధాన్యం పొలాలు మీ గుర్రాలతో తొక్కగా సర్వనాశనమై ఉండేది. ఇది మరుభూమి అయిపోయి ఉండేది. ఇప్పుడు మీరు ఏ దృశ్యం కన్నుల పండుగ అంటున్నారో ఆ నేలలోనే మాకు కళ్ళను పొడిచే దృశ్యాలు దర్శనమిచ్చేవి. అవును, నిజమే. తెలివైన రాజువి. ఈ సస్యశ్యామలమైన భూమిని కాపాడుకున్నావు పో. ఈ పర్ణశాలలు, ఈ కుటీరాలు, ఈ వృక్షఛాయలోని అరుగులు అన్నీ విద్యాలయాలే. బాగున్నాయి. ఇన్ని విద్యాపీఠాలు, విద్యార్థులు, ఆచార్యులు, ఇంత విజ్ఞాన వినిమయం ఒకే చోట ఉండటం చాలా ఆశ్చర్యంగా ఉంది. రాజకుమారా, నీవు ఏమి అనుకోనంటే మరొక్క మాట చెబుతాను. చెప్పండి. అన్ని ఉత్పాతాల కంటే ఘోరమైన ఉత్పాతము విదేశీ దండయాత్రే. ప్రకృతి సహజమైన ఉత్పాతాల నుండి తప్పించుకోవచ్చు, కానీ దండయాత్రల నుంచి తప్పించుకోలేం. ఎదుటివారు యోధులా, సామాన్యులా, సాధువులా అని చూడరు. కనబడిన వారందరినీ వారికి శత్రువులుగానే చూస్తారు. వారిని, వారి ఆస్తులను, వారి నివాసాలను ధ్వంసం చేయడమే వారి పని. ఆ విధంగా విధ్వంసం చేసి భయోత్పాతం పుట్టిస్తే గాని వారికి విజయం లభించదు. అటువంటి విధ్వంసం జరగరాదనే నేను నీతో స్నేహానికి చేయి చాచాను. ఈ విద్యాలయాలకు హాని కలుగరాదు. ఇందరు విద్యార్థులు, ఆచార్యులు చెల్లాచెదరు కారాదు. ఇక్కడ విజ్ఞాన భాండాగారం
నాశనం కారాదు. నా ప్రజల క్షేమం నాకు ముఖ్యం. ఏష్, నీ లక్ష్యం కూడా ప్రశంసనీయం. నీవు మంచి రాజువే కాదు, మహా మనిషివి కూడా. నీ లక్ష్యం నెరవేరింది. మా సైనికుల వల్ల మీ విద్యాలయానికి ఎలాంటి హాని కలగదు. మేము రేపే పురుషపురం పైకి దండెత్తి పోవాలి. ఇప్పటికీ నా మనసు నెమ్మదించింది. నా ఆందోళన తీరింది. పెను ప్రమాదం తప్పింది. తక్షశిల విద్యాలయాలు పెను ప్రమాదం నుంచి బయటపడ్డాయి. ఇక విద్యార్థులు కాని ఆచార్యులు కాని భయపడనవసరం లేదు. నా ప్రజలు ప్రాణభీతితో తల్లడిల్లనవసరం లేదు. ఇంతవరకు మీరు తక్షశిల నాటిక విన్నారు కదా. శ్రీ వాగ్దేవి కళాపీఠం సమర్పణ, రచన మరియు నిర్దేశకత్వం జ్ఞాన సరస్వతి పీఠ పురస్కార గ్రహీత భాషారత్న బ్రహ్మశ్రీ బెంపరాల వెంకట లక్ష్మీ శ్రీనివాసమూర్తి గారు. ఇందలి పాత్రలు, పాత్రధారులు: అంభి తక్షశిల మహారాజు శ్రీమతి శ్రీ వెంకటశేష లాలిత్య గారు, పోలాండ్, తొలి పరిచయం. అలెగ్జాండర్ యవన దేశ యువరాజు శ్రీ కొరడా తిమోతి గారు, ప్రభుత్వ తెలుగు ఉపాధ్యాయులు, మహబూబ్ నగర్ జిల్లా. నాగ భట్టారకులు తక్షశిల మహామంత్రి శ్రీ కొర్నెపాటి విద్యాసాగర్ గారు, విశ్రాంత భారతీయ స్టేట్ బ్యాంక్ శాఖ నిర్వహణాధికారి. ఆచార్యులు తక్షశిల విద్యాలయ అధికారి శ్రీ దర్భా శ్రీనివాసన్ గారు, విశ్రాంత సిండికేట్ బ్యాంక్ శాఖ నిర్వహణాధికారి. శాండిల్య తక్షశిల విద్యార్థి చిరంజీవి శ్రీ హంసిక హిరణ్మయి, కోడూరు, పోలాండ్. మైత్రేయ తక్షశిల విద్యార్థి చిరంజీవి తాటికొండ మణితేజ, 9వ తరగతి. సేనాధిపతి యవన దేశ సేనాధిపతి చిరంజీవి శ్రీకృష్ణ కౌశల్, కోడూరు, పోలాండ్. మరి ఈ నాటికలో, తక్షశిల నాటికలో సాంకేతికంగా సహకారం అందించిన శ్రీమతి శ్రీ వెంకటశేష లాలిత్య గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. మరి మరొక వారంలో మరి ఈ పాత్రలు, పాత్రధారుల మాటల్లో వారి అనుభవాలను, వారి పరిచయాలను, వారి అంతరంగాలను తెలుసుకుందాము. మరి మరొక విషయము, మన శ్రోతలందరికీ కూడా విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి మన శ్రోతలకి ఒక ముఖ్య విషయము, శ్రీ వాగ్దేవి కళాపీఠం నిర్వహిస్తున్నటువంటి కథా నీరాజనం 2వ పర్యాయం కథ చెబుతారా అనే శీర్షికతో మహాభారత కథలను ఎంపిక చేయడం జరిగింది. నిజంగా కూడా వింటే భారతం వినాలి, తింటే గారెలే తినాలి అన్నది లోకోక్తి. భారతంలో ఉన్నదే లోకంలో ఉంది. ఇందులో లేనిది లోకంలో ఎక్కడా లేదు. మహాభారతం గురించి చెప్పడానికి ఇంతకన్నా గొప్ప విశేషణాలు అక్కరలేదు. మహాభారతంలోని కథలు నిత్య జీవన సంఘర్షణలే. యుగాలు మారినా, తరాలు మారినా, నిరంతర జీవన స్రవంతిలో మనకి అనేక విధాలుగా తారసపడే పాత్రలు ఎన్నెన్నో. అలాంటి ఎన్నో విశేషాలు, మరెన్నో కథలు అలనాటి నుంచి నేటి వరకు మనల్ని పలకరిస్తూనే ఉంటాయి. ఒకప్పుడు మన ఇళ్లల్లో మన తాతలు, బామ్మలు చెప్పిన ఎన్నో కథలు మనకి గుర్తుకు వస్తూనే ఉంటాయి. అలాంటి మహాభారత కథల్లోని కొన్నింటిని మరి శ్రీ వాగ్దేవి కళాపీఠం ఎంపిక చేయడం జరిగింది. ఇంకా ఆలస్యం చేయకుండా ఆ కథా నీరాజనం పోటీలలో పాల్గొని
చక్కగా ఆ కథలు చదివి చెప్పడమే కాకుండా ఈ కథా నీరాజనం మహాభారత సహస్రాబ్ది ఉత్సవాలు పరిపూర్ణం చేసుకుంటున్న ఈ తరుణంలో ఈ కథా శ్రవణము మరింత రమణీయం కాగలదని ఆశిస్తూ శ్రీ వాగ్దేవి కళాపీఠం మహాభారతం కథలు అంతర్జాతీయంగా అంతర్జాలంలో నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ పోటీలలో ప్రపంచంలో ఎక్కడ నివసించేవారైనా సరే అందరూ కూడా పాల్గొనవచ్చు. ఈ పోటీలలో పాల్గొనడానికి ఎలాంటి వయోపరిమితి లేదు. మరి పోటీ విభాగములకు చూస్తే అర్జున విభాగం 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఆ పిల్లలకి ఈ అర్జున విభాగం అనే పేరుతో సూచించడం జరిగింది. అలాగే 11 నుంచి 20 సంవత్సరాల వయసు కలిగిన అభ్యర్థులకు శ్రీకృష్ణ విభాగం, శ్రీకృష్ణ అనే పేరుతో సూచిస్తూ మరి ఈ యొక్క పోటీని నిర్వహించడం జరుగుతుంది. అలాగే 20 సంవత్సరాలు పైబడిన వారందరికీ కూడా భీష్మ విభాగం అనే పేరుతో సూచిస్తూ ఈ పోటీలని నిర్వహించడం జరుగుతుంది. దరఖాస్తు ప్రారంభ తేదీ జూన్ 1, 2024 నుండి ప్రారంభమవుతుంది. మీరు సంప్రదించవలసిన చరవాణి సంఖ్య 9391356105. వాట్సాప్ నెంబర్ 8520973202. మరి ఆలస్యం చేయకుండా శ్రీ వాగ్దేవి కళాపీఠం నిర్వహించేటువంటి అంతర్జాతీయ అంతర్జాల మహాభారత కథల పోటీలో మీరందరూ కూడా పాల్గొంటారని ఆశిస్తూ మరి ఈ కథ తక్షశిల ప్రత్యేక కార్యక్రమం గురించి మరొక వారంలో మరిన్ని విశేషాలతో పాత్రలు, పాత్రధారుల పరిచయాలు, వారి అనుభవాలు వారి మాటల్లో విందాము. అందరికీ కూడా శుభం. ధన్యవాదాలు.